వైసీపీ నుండి టీడీపీలోకి భారీగా చేరికలు. కొప్పోలు ఎస్సీ కాలనీలో దాసరి నరేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి కండువలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఒంగోలు అభివృద్ది కోసం మీరందరూ కలిసి నాతో రావడం చాలా సంతోషంగా ఉందని జనార్దన్ అన్నారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీకు అండగా ఉంటానన్నారు. 39 కుటుంబాలు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మంత్రి శ్రీనివాసరావు, పొదలి శ్రీనివాసరావు, కొటారి నాగేశ్వరరావు, బోడపాటి హరిబాబు, కాట్రగడ్డ రఘు తదితరులు పాల్గొన్నారు. నవరత్నాలు పెడతాడని చెప్పి అనుకోని అతనికి ఓట్లేసాం. చాలా మంది కూడా దళితులు అంటే కాంగ్రెస్ పార్టీ వైసీపీకి ఫేవర్ గా ఉంటారని చెప్పని అనుకుంటున్నారు. కానీ దళిత సోదరులారా ఒక్కటి అర్థం చేసుకోండి, మీరు మాయ మాటలు నమ్మొద్దు. ఈ రోజున మీకు చేసుకోండి. 27 ఎస్సీలకి సంబంధించిన నిర్మించే టైం సరిపోలేదు కాబట్టి ఎలక్షన్స్ వచ్చాయి. లేదంటే ఆయన ఉంటే ఆయనే మళ్ళా ఎమ్మెల్యే గెలిస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఆయన 15,000 మందికి ఇళ్ళు ఇచ్చేవాడు. దొంగలు వీళ్ళు, వైసీపీ వాళ్ళ దొంగలు. నాడు ముద్దులు నేడు గుద్దులు. తెలుగుదేశం పార్టీ పూర్తిగా గర్వపడాల్సిన, సంతోషపడాల్సినటువంటి సమయం ఖచ్చితంగా. ఇక్కడ ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసే నరేష్ ని దామచల జనార్దన్ గారు ఎల్లవేళలా గుర్తుపెట్టుకోవడానికి మీకు తెలియజేస్తాను. ఎందుకంటే పెద్దలందరూ కూడా మాట్లాడారు. ఎస్సీ కాలనీలు, మాలా మాదిగ వర్గాలంటే జగన్మోహన్ రెడ్డికి ఓట్ బ్యాంక్ లాగా ఉపయోగపడతా ఉన్నారు. ఈ ప్రాంతంలో మార్పు ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరేదానికి రావడం కానివ్వండి, ఈ టైంలో కూడా ఇంతమంది ఇక్కడ గ్యాదర్ అయి ఉంటాం. కానీ రేపు రాబోయేటువంటి రోజుల్లో దామచల జనార్దన్ గారు మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. దానికి మీరు ఇక్కడ గ్యాదర్ అయినటువంటి ఈ సంఖ్య తెలియజెప్తా ఉంది. రేపు జరిగేటువంటి ఎన్నికల్లో మనం ఖచ్చితంగా గమనించుకోవాలా, 2 అభ్యర్థులేగా పోటీ చేశారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ తరఫున దామచల జనార్దన్ గారు పోటీ చేస్తారు. వైఎస్ఆర్ పార్టీ తరఫున బహుశా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేయొచ్చు. ఆయన 1999 సంవత్సరం నుంచి ఒక 5 సంవత్సరాలు తప్ప దాదాపుగా శాసనసభ్యుడిగా ఉన్నాడు. మంత్రిగా కూడా పనిచేశాడు. అభివృద్ధి కావాలనుకుంటే తప్పనిసరిగా దామచల జనార్దన్ గారిని గెలిపించాలి. తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే ఖచ్చితంగా పేద ప్రజల సంక్షేమం కోసం. ఈయనతో నేను బాగా దగ్గరగా ఉంటా. నాకు ఇతను చూస్తా ఉంటే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. పేదల పక్షపాతి. ఎక్కడ వీళ్ళు మనకు ఓటేసారా లేదా అంటే, ఎన్నికలు అయిపోయినాయి కదా, ఓటేసారా లేదా అనేది అసలు మైండ్ లో రిజిస్టర్ చేసుకోండి. అరే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా, పేదవాళ్ళు కదా, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి కదా. అరే అక్కడ రోడ్లు లేవే, అక్కడ బిల్డింగ్లు లేవే, అక్కడ కమ్యూనిటీ హాల్స్ లేవే, అక్కడ తాగడానికి నీళ్ళు లేవే, అరే ఇంటికి కుళాయిలు లేవే, వీళ్ళు నివసించడానికి ఇల్లు లేవే. ఇట్లా నిత్యం కూడా ఇదే తపన పడతా ఉంటాడు. ఇటువంటి తపన పడే వ్యక్తిని మనం 2019 సంవత్సరంలో మనం గెలిపించుకోలేకపోవటం నిజంగా అంతకంటే బాధాకరమైన విషయం కొట్టలేదు. అందరూ రాష్ట్రం అంతా కూడా ట్రాప్ లో పడిపోయారు, జగన్ ట్రాప్ లో. ఒక్కసారి అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి వెనక్కి తీసుకెళ్లిన విషయం మీ అందరికీ తెలుసు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించుకోండి. ఈ రోజున తెలుగుదేశం పార్టీలో ఈ అంబేద్కర్ కాలనీలో చేరిక జరుగుతున్నాయంటే రేపు రాబోయేటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి పునాది ఈ మీటింగ్ అని చెప్పేసి కూడా నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇందాక మన కాయపూర్ శ్రీని గారు చెప్పారు బాలయోగి గారి గురించి. ఒక ఎస్సీని లోక్సభ స్పీకర్ చేస్తే ఆయన కూడా మన ఇబ్బందులను గమనించి ఇప్పుడు మనం వస్తున్నటువంటి రైల్వే ఫ్లైఓవర్ ఆయన శాంక్షన్ చేసిందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. దాసరి అశోక్, మిగతా వాళ్ళు సుదర్శి, బాలకోటయ్య, బుడ్డు బాలకోటయ్య, బుడ్డు బాబురావు గారు రావాలి. తొందరగా అందరూ అందుబాటులో ఉండాలి, త్వరగా రావాలి. తర్వాత మెండ అంకయ్య గారు త్వరగా రావాలి. బుడ్డు ఈదర కోటయ్య గారు, లింగముంట కోటయ్య గారు,
కరవది విక్రమ్, కసుకుర్తి వంశీ, కసుకుర్తి రవితేజ, కసుకుర్తి నరేష్, మనం అంకయ్య, ఏదో రాంబాబు, నగర పార్టీ అధ్యక్షులు నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా ఇక్కడ వచ్చిన గ్రామస్తులు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద ఒక నమ్మకంతో మన గ్రామంలో మన కాలనీలో ఈరోజు దగ్గర దగ్గర 60-70 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో వచ్చిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా అభినందనలు తెలియజేస్తున్నారు. భవిష్యత్తులో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా కూడా మీకు అండగా ఉంటుంది. మీ ఇంట్లో ఏ ఇబ్బంది వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ మీ దగ్గరికి వస్తుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. 14-19లో అంతకుముందు మీ ఊరు ఎలా ఉందో మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే చాలా మంది పెద్దోళ్ళు కూడా ఉన్నారు. అది వరకు మీ ఊరు పరిస్థితి ఏంటి, మీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో కూడా తెలుసు. 14లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనకుండే అనేక సమస్యలు ఈ రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నా కూడా మన గ్రామం వరకే 12 కోట్ల రూపాయలు ఆ రోజుల్లో 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టాం. తాగేదానికి నీళ్లు లేకపోతే ఒంగోలు నుంచి కార్పొరేషన్ నుంచి నీళ్లు ఇచ్చాం. అదేవిధంగా రోడ్స్ అన్ని వేసాం, డ్రైనేజీలు కట్టాం. అదేవిధంగా ఈ ఎస్సీ కాలనీలో కూడా దాదాపు మేజర్ పార్ట్ అంతా కూడా రోడ్లు మొత్తం కూడా కంప్లీట్ చేశాం, డ్రైన్లు కట్టాం, స్తంభాలు ఇచ్చాం, అన్ని కూడా బాత్రూమ్ లేని వాళ్ళకి బాత్రూమ్లు కట్టించాం. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ లోన్ నుంచి మన గ్రామంలో 69 మందికి ఎస్సీ లోన్లు ఇచ్చాం. పట్టాలు ఇస్తామని చెప్పటం, లాస్ట్ మినిట్ లో 10 కోట్లు 20 కోట్లు తెప్పియటం, దానికి పట్టాల రూపంలో తెలకాయితాలు ఇవ్వటం, దాని మీద ఒకరికి 10 పట్టాలు ఇవ్వటం, ఆ పట్టాలు ఇచ్చారని చెప్పేసి జనాలు మభ్య పెట్టి మళ్ళీ ఓట్లు వేసుకొని గెలవటం. ఇదివరకు ఒకసారి జరిగిందంట, ఇది రెండోసారి మళ్ళీ ఈ పట్టాలు ఇస్తారని చెప్పేసి దొంగలెక్కలేసి ఈ పద్ధతిలో మళ్ళా ఉండటం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అయితే ఈ ప్రోగ్రాం తదనంతరం ఇక్కడ మనకు వచ్చి విచ్చేసిన అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు భోజనం చేసి వెళ్ళాల్సిందిగా కోరుతాం. మరి మాకెంతో చాలా సంతోషంగా ఉంది. మరి అన్న బర్త్డే రేపు జరగాల్సిందే, ఈ రోజు అడ్వాన్స్ గా మరి ఇక్కడ సెలబ్రేషన్ చేయడం ఇంకా మరి హ్యాపీ బర్త్డే.